అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నహ్మదుహు వ నసల్లి అలా రసూలిల్ కరీం వ అలా ఆలిహి వస్హాబిహి అజ్మঈన్. ప్రేక్షక మహాశయులారా, ఈద్ నమాజ్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మామూలు పరిస్థితులు ఉంటే మనం ఈద్ నమాజు ఏ ఈద్గాలోనో ఏ మస్జిద్లోనో చేసుకుంటాం. కానీ ఈ మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనే దాని గురించి చర్చించడం అనవసరం. దాని గురించి నేను చెప్పనుకున్నాను. ఆ విషయాలు చర్చిస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, వెగటుగా ఉంది. అందుకని ఆ భయం ఏం వద్దు మనకి. సింపుల్గా నేనేం చెప్తున్నానంటే, ఈ మహమ్మారి కారణంగా, లాకౌట్ ఉన్న కారణంగా మరి ఈద్ నమాజ్ వచ్చేసింది కాబట్టి మరి ఈద్ చేసుకోవాలి. వీలైతే అల్లాహ్ తాలాకు అనుగ్రహిస్తే ఆదివారం అవుతుంది, లేకపోతే అది సోమవారం అవుతుంది. అంటే ఈ రాబోయే ఆదివారం ఏ తారీఖు వస్తుందండి మీకు తెలుసు. అది తప్పితే సోమవారం ఉంది. సోమవారం అయితే తప్పనిసరిగా ఈద్ జరుగుతుంది. కాబట్టి సోమవారం ఈద్ చేసుకోవాలి అంటే సాధారణ పరిస్థితుల్లో హడావుడి, బజార్లోకి వెళ్ళడం, సరుకులు కొనుక్కోవడం, సామాన్లు తెచ్చుకోవడం, పిల్లలు పైనుంచి కిందకి దిగడం, రోడ్డు మీద వెళ్ళడం, వాళ్ళ సైకిల్ తొక్కడం, పండుగ వస్తుందంటే ఒక మంచి సహృద్భావ వాతావరణం ఉండేది, సంబరాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మస్జిద్కి వెళ్ళడానికి అవకాశం లేదు, ఈద్గారికి వెళ్ళడానికి అవకాశం లేదు, నమాజ్ చేసుకోవడానికి అవకాశం లేదు, 10 మంది ఒక చోట జమా అయి నమాజ్ చేసుకునేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ లేని కారణంగా ఈ పరిస్థితిలో ఈద్ నమాజ్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈద్ నమాజ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, సాధారణ పరిస్థితుల్లో ఈద్ నమాజ్ మీకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరైనా, ఎవరి ఇంట్లోనైనా, ఎవరి ఫ్లాట్లోనైనా, లేక 2-3 ఫ్లాట్లో 4 పురుషులు ఉంటే ఈద్ నమాజ్ బాజమాత్ చేసుకోవచ్చు, జమాత్తో చేసుకోవచ్చు. ఈద్ నమాజ్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే 4 పురుషులు. జుమ్మా నమాజ్ మాదిరిగానే ఇది కూడా. జుమ్మా నమాజ్కి కూడా 4 పురుషులు ఉంటే జుమ్మా నమాజ్ చేసుకోవచ్చు. అయితే జుమ్మా నమాజు ఫరజు, దాని ఖుద్బా ఏదైతే ఉందో అది వాజిబు. ఈద్లో ఈద్ నమాజ్ వాజిబు, ఖుద్బా సున్నతు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖుద్బా ఉండదు. ఎవరైనా అవకాశం ఉండి చేసుకుంటే అది వేరే విషయం. కానీ ఈ పరిస్థితుల్లో 4 మాత్రమే పురుషులు, వెనకాల ఏమైనా 2-3 ఆడవాళ్ళు ఉంటే ఉంటారు. కేవలం 2 రకాతులు ఈద్ నమాజ్ తక్బీర్లతో సహా, 6 ఎక్కువ తక్బీర్లతో సహా ఈద్ నమాజ్ అనే నియ్యత్తోటి ఈద్ నమాజ్ నియ్యత్ కలిపి మరి ఈద్ నమాజ్ 2 రకాతులు చేసుకోవచ్చు. 4 పురుషులు ఉండడం షరతు. ఒకవేళ 4 పురుషులు లేరు, ఒకే పురుషుడు ఉన్నాడు, లేక 2 పురుషులు ఉన్నారు, లేక 3 ఉన్నారు, వీరు వ్యక్తిగతంగా 4 రకాతుల నమాజు, చాష్ట్ నమాజ్ ఏదైతే ఉందో, ఇష్రాక్ నమాజ్ ఏదైతే ఉందో, 4 రకాతులు ఒకే సలాం తోటి, 2 సలాములు కాదు, 2 రకాతులు కాదు, 4 రకాతుల నమాజు ఒకే సలాం తోటి ఇండివిజువల్గా ఉన్న వ్యక్తులు చేసుకోవాలి. ఒకళ్ళు ఇండివిజువల్ వ్యక్తిగతంగా, 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉన్నారనుకోండి ఇంట్లో పురుషులు, బాకాయిదా జమాత్ చేసుకోండి, 2 రకాతులు సున్నత్ చదవండి, వాజిబ్ నమాజ్, ఈద్కి నమాజ్, వాజిబ్ నమాజ్, ఈద్ నమాజ్, వాజిబ్ నమాజ్ అనే నియత్ చేసుకోండి. 6 తక్బీర్లతో సహా, ఎక్కువ ఎక్స్ట్రా తక్బీర్లతో సహా నమాజ్ చేసుకోవచ్చు. ఇది విషయం. ఇక ఎక్కడైనా ఇంకా కొంతమంది పోగవుతూ ఉంటే ఏదైనా ఫ్లాట్లో ఇబ్బంది లేదు, ప్రభుత్వ అధికారులు చూసినట్లు విడిపి వదిలేస్తారు, ఏదో సరదా కదా పర్వాలేదే, వాడు కూడా దయా హృదయంలేండి. పోలీసులు కానీ ఎస్ఐలు కానీ వాడు, మనం ఏదైనా అల్లరి చిల్లరి పనులు చేస్తే తప్ప వాడు కోప్పడతారు తప్ప, లేకపోతే వాళ్ళు కూడా ఫోన్లో ఏదో చేసుకుంటారు, చేసుకొని నేను చూసి చుండరు వదిలేస్తారు. అటువంటిదే పరిస్థితి జరిగితే రోడ్లమ్మట తిరగకుండా, మస్జిద్కు వెళ్లకుండా, ఈద్గాలకు వెళ్లకుండా, మీ ఫ్లాటుల్లోనే, మీ ఇంట్లలోనే, మీ 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 చావడిలోనే 10 మంది 15 మంది పోగయి జాగ్రత్తగా డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ, కనీసం 3 అడుగుల డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఈద్ నమాజ్ చదువుకోండి. ఇమాం గారు చదివిస్తారు, ఖుద్బా కూడా ఇచ్చుకోండి అవకాశం ఉంటాయి. ఎందుకంటే కారుణ్యమూర్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ నమాజ్కి, ఈద్ రోజున ఊరి బయట వెళ్ళి నమాజ్ చేసేవారు. మనం ఊరి బయట వెళ్ళి నమాజ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి
ఊర్లో అంటే ఈద్గాకి వెళ్ళి నమాజ్ చేసేవారు. మనం ఈద్గాకి వెళ్ళి నమాజ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఊర్లోనే, మన ఫ్లాటుల్లోనే, మన ప్రాంగణంలోనే, మన చావడిలోనే ఒక 10-15 మంది జమా అవుతున్నట్టయితే ఖుత్బా కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. అల్లాహ్ తాలా ఆ అవకాశం కల్పించినట్లు చేసుకోండి. ప్రభుత్వం వారికి ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వం వారికి ఎటువంటి అబ్జెక్షను లేకుండా వారు చూసి చూడదు వదిలేస్తారు కూడా, దయార్థులే వాళ్ళు చెప్పాను ఇందాక నేను. కాబట్టి మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగని చెప్పి ముందే అనుమతి తీసుకొని చేద్దామంటే బహుశా అనుమతి ఇవ్వకపోవచ్చు. ఏముంది 10 నిమిషాల్లో అయిపోతుంది అంతేనా. 2 రకాతులు వాజిబ్ నమాజు, ఆ తర్వాత చిన్న ఖుత్బా. మహా అయితే 5-6 నిమిషాల్లో, మ్యాక్సిమం 10 నిమిషాలు అయిపోద్ది. ఇరుకు పొరుగు ఉన్న వాళ్ళకి ఎవరికి అబ్జెక్షన్ లేకుండా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎవరికి అబ్జెక్షన్ లేకుండా మీ నమాజ్ మీరు చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇండివిజువల్గా చేసుకున్నట్టయితే ఒకళ్ళిద్దరు ఉన్నట్టయితే ఈ నమాజు 4 రకాతుల నమాజ్ చేసుకోవాలి. 4-5 కలిసినట్టయితే దాన్ని ఏంటంటే 4 ఉంటే జమాత్ చేసుకోండి. ఇంకా ఎక్కువ మంది కలుస్తున్నట్టయితే మాత్రం ఖుత్బా కూడా ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అల్లాహ్ తాలా మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక, సదవకాశాలను ప్రసాదించుగాక. ఆయనే ఈ మహమ్మారిని మన మీదకు తెచ్చాడు కాబట్టి ఆయనే ఈ మహమ్మారి నుండి యావత్ ప్రపంచాన్ని, భూగోళాన్ని కాపాడుగాక. ఈద్ సందర్భంగా మీ అందరికీ కూడా ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ రంజానుల్ ముబారక్ మరియు ఈద్ ముబారక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అయితే ఇంకో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి. ఈద్ నమాజ్ చేసుకున్న తర్వాత సాధారణంగా మన అలవాటు ఏంటంటే చేతులు కలుపుతాం, ముసాఫా చేస్తాం, ముఆనకా చేస్తాం, కౌగలించుకుంటాం ప్రేమతో. కానీ కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారికి వాటికి దూరంగా కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. కలవడం, కౌగులించుకోవడం బహుశా అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందేమో. మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ నమాజ్ చేసుకోండి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి. అల్లాహ్ తాలా మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.